ఎందరికీ కూడా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడి సముఖంలో దేవుడు మనకిచ్చిన చక్కని ఆత్మ సంబంధమైనటువంటి గీతాలను మరి మనం స్తుతించాం. చక్కని సమయంలోనికి మనం వచ్చాం. ఇలాంటి సమయంలో మరి కీర్తన ధ్యానంలో మనం ఉన్నాం. ఏ కీర్తనలోకి వచ్చామమ్మా? మొన్నటి వారం 4వ కీర్తన ధ్యానం చేస్తాం. ఈ రోజు మనము 5వ కీర్తన మనము ధ్యానం చేయబోతున్నాం. కానీ శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క భాగాన్ని మనకి నేర్పిస్తాము. ఇక చాలా అద్భుతమైనటువంటి ఆసక్తిని కలిగించే మేల్కొల్పబడి అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం దేవుడికి కనుక మరొకసారి అందరికీ ప్రభుత్వ నా వందనాలు తెలియజేస్తూ నేను వాక్యం ప్రవేశిస్తున్నాను. చూడండి, మొదటి కీర్తన 5వ అధ్యాయము క్షమించండి 5వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాం. 5వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా మాటను చెవిని పెట్టు, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నారు. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. ఈ 5వ కీర్తనకి ఏం శీర్షిక అంటే ఉదయకాల ప్రార్థన అని పెడతారు. ఏ ప్రార్థన ఇది? ఉదయకాల ప్రార్థన. కనుక ఈరోజు ఈ 5వ కీర్తనలో ఉదయకాల ప్రార్థన యొక్క ఫలితాలు గమనించుకుంటాం. ఉదయకాల సమయంలో మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఎటువంటి కార్యాలు చేస్తుంది, ఆ ప్రార్థన ద్వారా ఎటువంటి విజయాలు మనము పొందుకుంటామో కొన్ని విషయాలు రాత్రి మనము ఆలోచన చేద్దాం. కనుక నాకు దేవుని బిడ్డలాగా నేను ఒక వారం చిన్న నక్షత్రాలు చదవండి. అదే అధ్యాయంలో 5వ కీర్తనలో పైన ప్రధాన గాయకుడు పిల్లల జోడితో పాడదగిన దావీదు కీర్తన. 4వ కీర్తన ఏమనుంది? 4వ కీర్తన పైన ప్రధాన గాయకుడికి కైత్యవాద్యములతో పాడదగిన కీర్తన. ఇక్కడ ఏముంది? పిల్లల జోడితో పాడదగిన కీర్తన. 4వ కీర్తన, 5వ కీర్తన, 6వ కీర్తన, 7వ కీర్తన కూడా దావీదు అనుభవాలను విషయాలు. కనుక నాకు దేవుడు బిడ్డలారా దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏదో ప్రార్థన చేస్తున్నాడు? నా దేవా, యెహోవా నా మాటలు నీ చెవిని పెట్టుడు, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. దేవుని లక్ష్యం ఉంచమంటున్నాడు. నా ధ్యానం నా ధ్యానం మీద నువ్వు లక్ష్యం ఉంచు. నా దేవా నా మొదలు ఆలకించు అని చెబుతూ ఏమనుందంటే, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు. నిన్నే ప్రార్థించుచున్నాను. మొదలమున నా ప్రార్థన నా కంఠస్వరమే నేను వినబడు. మొదలమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకోవాలన్నా. ఏం చేయాలంట? సిద్ధం చేసుకున్నాడు. చాలా సందర్భంలో నేను చెప్పడం జరిగింది, విన్నాను కూడా. ప్రార్థన అంటే మనకి ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. మనం లేచి రాత్రి మరి సన్నిధికి రావాలి. కానీ ఉదయం మనం ఏం చేస్తున్నాం? సిద్ధపాటు కలుగున్నాం. ఈ రోజు ప్రార్థన ఉదయం రావడమే. ఒక రోజు గురువారం, ఈ రోజు ప్రార్థన ఉంది. మనం పవిత్రులు రావడమే గుర్తు చేసుకున్నాం. ఇది మీరు పబ్లికప్పుడు గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ప్రార్థన ఉన్నది. మీరు సిద్ధపాటు కలిగి త్వరగా త్వరగా ఇంటికి వచ్చి త్వరగా త్వరగా మీ పనులని కంప్లీట్ చేసుకుని మీరు సిద్ధపాటు కలిగి ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు.
అలాగే దావీదంట ఉదయము వరకు ఉదయం కొరకు ప్రార్థన అంటే ఏ ప్రార్థన చేయాలి, ఏ మాట్లాడాలి, ఏ ప్రార్థించాలి అన్నిటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకునేవాడు. సిద్ధం చేసుకుని కాస్త కూర్చోడం ఎప్పుడు ఎలా వద్దా, ఎప్పుడు సమయం వస్తుందా, నేను దేవుడితో మాట్లాడాలి, నేను ప్రార్థన చెయ్యాలి అని సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఈ రాత్రి సమయంలో నాకు దేవుడు బిడ్డ ఆ వాక్యంలో లోకంలోకి మనం వెళ్ళకముందు ఇంటర్నేషనల్ గురించి చదవండి. ఏమంటారంటే నాలుగో చదవం, నీవు దుష్టులను చూసి ఆనందించు వాడవు కాదు, చెడులను నీ యొక్క చూడండి. ఏమంట, నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడవు కాదు, చెడుతనములకు నీ దగ్గర చూడలేదు. దేవుని దగ్గర చెడుతనం తీయలేదంట, చూడలేదా? దేవుని దగ్గర చెడుతనానికి చేయడం లేదు, అలా చెడుతనానికి మన దగ్గర ఏముంది? దేవుడే దానికి చూడలేదు. మనం అసలే దానికి చూడలేదు, దేవుడికి చూపిస్తాం, చెడుకే చూపిస్తాం. లోకంలో ఒక సామెత ఉంది, కూర్చోవడానికి స్థలం అడిగితే ఏమన్నాడంట, కొనుక్కోవడానికి స్థలం అడిగాడు. దేవుడి దగ్గర అంటున్నాడు, నువ్వు దుష్టత్వము చూసి ఆనందించే దేవుడు అవుతావు, నీ దగ్గర చెడుతనానికి చోటు లేదు. మనం చోటిస్తున్నాం చెడుతనానికి, ఏమండి? దానికి మనం చోటు దేవుడికి అసహ్యమైనది. కాబట్టి దేవుడి దగ్గర చూడలేదు కదా, మరి దానికి మన దగ్గర చూడాలి. చోటంటే మనకు తెలిసి కదా స్థలము కదా, దానికి మన స్థలం ఇవ్వ. కనుక ఇంకేమంటున్నారు చూడండి, ఇక్కడ చాలా చక్కని మాటలు రాశారు. 5వ చరణం, దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరినీ అసహ్యులు. ఎవరంట? దాంభికులు నీ యొక్క నిలవలేరు, పాపము చేయు వారందరినీ అసహ్యులు. నిన్న లైవ్ వెళ్ళారా? నిన్న లైవ్ లో వాకింగ్ చెప్పారు. నిన్న నేనంట ఒకసారి పాపం అనగా ఏమి, పాపం అనగా ఏమి, అది సబ్జెక్ట్ నిన్న. దేవునికి స్తోత్రం. పాపం అనగా ఏమి, అందులో పై మాట ఏంటో తెలుసా, మనందరూ కలిసి వచ్చే విషయం, ప్రార్థన చేయకపోవడానే పాపం. ఏంటంట? ప్రార్థన చేయకపోవడానే పాపం. నీ ఖాళీగా ఉన్నప్పుడు చూడ, అందుబాటులో ఉంది కదా, సరిగా ఖాళీగా ఉన్నప్పుడు వాక్యం ఏది పాపమో తెలుసుకోవాలి. కానీ మనం పాపం చేయలేదు, మనం ఏం చేసిన పాపం చేసిన ఏదో దొంగతనం చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, అది పాపమే. కానీ అసలే పాపం ఏంటంటే నేను ప్రార్థన చేయకపోవడమే పాపం. కనుక ఇక్కడ అంటున్నాడు, మనం చూడలేదు, దానికి నిలవలేదు, పాపం చేయడం నీకు అసహ్యం. పాపం చేసే వాళ్ళని దేవుడికి ఎవరంట? అసహ్యం. కనుక దేవుడి కలిగినటువంటి దేవుడు పిల్లలుగా ఉండవలసినటువంటి వాళ్ళు, సమూహంలో మనము దేవుడికి అసహ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే మనలో ఏముంది? పాపం ఉంది. నేను చెప్తాను, ఎవరి ప్రార్థన గెలవడం కూడా చెప్తాను. ఒకవేళ ప్రార్థన వింటాం, ధ్యానం చేద్దాం, దాని తర్వాత ఎవరి ప్రార్థన ఆలోచించాడు అది కూడా తెలియాలి కదా. మన దేవుడు ఎవరి ప్రార్థన ఆలోచించే దేవుడు, ఆలోచించే దేవుడు అందరూ ప్రార్థన ఆలోచించాడు. ఎవరి ప్రార్థన ఆలోచిస్తారో, ఎవరి ప్రార్థన ఆలోచించాలి అది కూడా ఆలోచించాలి. కనుక చూడండి, దానికి సరిగ్గా నిలబడి అబద్ధమాడు వారిని నశింప చేయదు, నరహత్య జరిగించువాడు యెహోవాకు అసహ్యుడు. అసహ్యుడు పై రోజులే ఉంది, పాపము చేయవాడు నీకు అసహ్యుల ఉంది. ఇక్కడ నరహత్య చేయవాడు యెహోవాకు అసహ్యులు. ఇంకా ఇక్కడ చేయవచ్చాను, నేనైతే నీ కృపానుసరులను బట్టి నీ మందిరములో ప్రవేశించబడు, నీ వైవంతులు కలిగి నీ పరిశుద్ధాలను దిక్కు చూచి నమస్కరించవచ్చాను. యెహోవా నా కొరకు వచ్చేలా వారిని బట్టి నీ చిత్తానుసారముగా నన్ను నడిపింపుడు, నీ మార్గములు నాకు స్పష్టముగా కనపరచును, వారి లోట యథార్థత లేదు.
వారి నోట ఏం లేదంట, మన నోట వారి సంగతి పక్కన పెట్టండి, మన నోట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఎప్పుడు కూడా ఇది ఇలా వెళ్ళటం వేరు చూపిస్తామనగా, ఎప్పుడు కూడా వేరు చూపించేవాళ్ళు కాదు. ఈ వేరు మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు దొంగని ప్రత్యేకంగా దొంగలు వేయాల్సిన అవసరము ఉన్నట్టరా? నేను అది కూడా చెప్పినట్టు ఉన్నా. ఇప్పుడు ఎవరు జామ చెట్టు ఉంది, ఆ జామ చెట్టు అని అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మేము శీల గారు ఇదే చెట్టో తెలుసా, ఆయనకి నన్ను పిచ్చోళ్ళని చూస్తారు. ఎందుకని జామ చెట్టు వాళ్ళు ఉన్నారా? ఏమో శీల గారు ఫస్ట్ గారు జామ చెట్టు నాకు తెలీదా? కానీ మనం చేసేది ఏంటంటే వారి నోటి యథార్థత లేదని మనకు తెలుసు. మన ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరము లేదు. వారి నోట యథార్థత లేదు, మన నోట ఉండే మనం అర్థం చేసుకోవాలి. కానీ విజయన్నాడు ఇక్కడ, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగంలో నాశనకరమైనకుంటా, వారి కంటలు తెరచిన సమాధి, వారి నాలుకతో ఏమంటారంట అది చెప్పిన ఉంది. దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చును, వారు తమ ఆలోచనలో చిక్కబడి ఉన్నారు. కాక వారు చేసిన అనేక దోషములైనటువంటి వారిని నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుడు, నీవే వారిని కాపాడు కనుక వారు నిత్యము ఆనందపరిచి ఏం చేస్తారట? నీవే వారిని కాపాడు కనుక నిత్యము వారు ఆనందపడి చేస్తారు. ఆనందధ్వని చేయాలంటే మనలో ఏముండాలి? యథార్థత ఉండాలి. వారు తెరచిన సమాజ వారేమన్నా పరిగణించిన మంత్రులు వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంటము తెరచిన సమాధి. కంఠము తెరచిన సమాధి అంటే సమాధి తెరచమనుకోండి ఏమవుతుంది? దుర్వాసన, భయంకరమైనటువంటి స్మెల్. సమాధి తెరచము ఏమొస్తామా? మంచి అప్రవాసన వస్తుందా? రాదు. ఇక్కడ ఏమన్నారు? వారి కంఠము తెరచిన. కానీ అలా ఉంటే మనం సంతోషించాం. అలా ఉండకుండా ఇప్పుడు దాన్ని తెలిసారు వినోదమైన మీరు ఉండగలిగిన ప్రార్థన చేయగలిగితే మీరు ఏం చేస్తారట? ఆయన ఆశ్రయించిన వాళ్ళు, ఆయన ఆశ్రయించిన వాళ్ళు సంతోషిస్తారు. ఎవరు ఆశ్రయించాలి? దేవుడు మనం ఆశ్రయించాలి. ఇంకా చూడండి ఇక్కడ ఎక్కడ వచ్చిన యెహోవా నీతిమంతులను ఆశీర్వదించిన వారిని, పేదలను కట్టినకు నీకు వారిని కైలో కట్టినను కావున నీ నామమును ప్రేమించిన వారు నిన్ను గురించి ఉల్లాసించారు. నేనే ఆశీర్వదించే దేవుడు. ఎవరంట? కేవలతో కప్పినట్లుగా నీవు వారు ఏం చేస్తారంట? కట్టేదాము. మన అద్భుతమైనటువంటి మాట. కానీ ఈ 5వ కీర్తన మనకి ఏది నేర్పిస్తుందంటే ఉదయకాల ప్రార్థన యొక్క ఫలితం. అది మన అంశం. ఉదయకాల ప్రార్థన యొక్క ఫలితం. ఫలితం ఉండాలి కదా మనకి. ఇప్పుడు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయకపోతే భయం అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అట్లాగా? ఖచ్చితంగా అనిపిస్తుంది. నిజమైనటువంటి క్రైస్తవుడికి, నిజమైనటువంటి భక్తుడికి, నిజమైన క్రీస్తుని కలిగిన వాడు, నిజమైన క్రీస్తు యొక్క అడుగు సేవలలో నడిచేవాడు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయడం ఖచ్చితంగా. ఆ రోజంతా అదే ఇస్తా ఉంటాం. ఇదే పని చేస్తా. నేను ఈ రోజు ప్రార్థన చేయలేదు, నేను ఈరోజు ప్రార్థన చేయలేదు అది వెంటాడుతూ ఉంటాయి. ఏం జరుగుతుందో ఏమో భయం. ఆ భయం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దానికి అదే చేస్తాను. సాగు పరిగెత్తుకొని ఈ పనిలో చదవాలి. ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించాలంటే మరి కొంచెం మందులమ్మా యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడని కేవలం తప్పినట్టుగా నీవు వారిని ధైర్యం పెట్టడం. కావున నీ నామమును ప్రేమించు వారు నిత్యము ఉల్లాసింతురు. ఏం చేస్తారంట? ఉల్లాసింతురు.
మనం ఉల్లాసించే వాళ్ళగా ఉండాలి, కానీ ఎప్పుడు ఏడ్చే వాళ్ళగా ఉండకూడదు. అలా ఉండకూడదంటే మన ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళా ఒకసారి చదవండి, మళ్ళీ ముందుకు వెళ్తాను. 3వ వచనం మనదేమో 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడెను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉన్నాను. అంటే ఏం చేశాడంట? ముందుగానే సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఉదయం ఏం మాట్లాడాలో, ఏం ప్రార్థన చేయాలో అన్నిటి. అందుకనే దేవుని సముఖంలో ఈరోజు మనం మోకరించబోయే ముందు ఒక 2 నిమిషాలైనా మన సిద్ధపాటు కూర్చొని ఆలోచన. అంటే ప్రార్థన రానిగా మనకు తెలుసు, అనుభవం ఉంది. మోకరించడం దేవుడిగా ప్రార్థన చేయగలుగుతాం, అనార్గలంగా ప్రార్థన చేయగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం. ఏమనగాలి, ఎలా అనగాలి అన్నదాన్ని బట్టి మనం ముందుగా దావీదు వలె సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ మొదటి మాట చూడండి. కీర్తన 32వ కీర్తన 6వ వచనం. 32వ కీర్తన 6వ వచనం. ప్రార్థన యొక్క ఫలితం ప్రార్థన చేయటం వల్ల కావున ఈ దర్శన కాలము భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు. జల ప్రవాహములు నిశ్చయముగా వారి మీదకు రావు. మొదటి మాట ఏంటో తెలుసా? ఆపదలు మీ దగ్గరికి రావాలి. చెప్పండి, ఏం రావాలి? ఆపదలు మీ దగ్గరకు రావు, ఆపదలు మీ దగ్గర రావు. అందుకే వాళ్ళు రావాలి. అది ఫస్ట్ మనం చేసే ప్రార్థన. మనం భయంకరమైన సమాజం మనం బతుకుతున్నాం ఈ రోజున. మరి ఈ వెహికల్స్ ఎక్కువైన కాదండి, మనం రోడ్డు ఎక్కితే కదా, రోడ్డు ఎక్కే వరకు నేలవుతుంది, మనకి భయం అవుతా ఉంది. ఎట్లుండే వాళ్ళు వస్తారు, ఎట్లుండే వాళ్ళు వచ్చి గుద్దేస్తారు కదా. ఎందుకంటే మంచిగా ఉన్నవాళ్ళు బాగానే మంచిగా ఉన్నవాళ్ళే ర్యాష్ గా ఆగేసి డ్రైవ్ చేసేవాడు మంచిగా ఉన్నది గుర్తేస్తా ఉన్నాం. మనం చాలా చక్కగా ఉన్నాం, చాలా దుఃఖంగా వెళ్తున్నాం, చాలా వైద్యంగా వెళ్తున్నాం. కానీ ప్రమాదం ఎక్కడుందో, ఆపద ఎక్కడుందో, బాధలు ఎక్కడుందో తెలియదు కదా. అంటే విస్తారమైన అది రాకుండా ఉండాలి. మనం ఏం చేయాలంట? అమ్మ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మనం ఉన్న చోటే ఉంటది. నువ్వున్న చోటుగా ఉండే అమ్మాయి. కానీ ఈరోజు నేను న్యూస్ చూశాను, భార్యకి షవరంలో చెప్పేసి భర్త చెప్పేసిందంట. ఇంకా ఇష్టమైతే కర్ణాటక ఉందా? భార్య డాక్టరే, భర్త డాక్టర్, ఇద్దరు డాక్టర్సే. పెళ్ళి 11 నెలలది, సంవత్సరం కూడా కావాలి, సంవత్సరం కూడా కావాలి. అమ్మాయి ఎప్పుడో ఏదో బంధువులు ఉందని చెప్పడం నిదర్శనం. అయితే ఆమె డాక్టరే, వీళ్ళు డాక్టరే. అయితే ఈ డాక్టర్ అతని భార్య డాక్టర్ గారు బలహీనుగా ఏదో ఒక బలహీనత వస్తా ఉంటుంది. వీళ్ళు నాకు అబద్ధం పెళ్లి చేసేసారు, ఈ రోజుని ఏదో రోగంతో బాధపడుతూ ఉంటుంది. ఇలా రోజు దాన్ని నాకు పెళ్లి చేశారని గొడవ చేయడం అవుతుంది. ఇలా గొడవ చేసిన ప్రయోజనం లేదని తన గొడవ గురించి తను డాక్టరే, ఈయన డాక్టరే. ఇక వాళ్ళకి తెలిసి ఎలా చదివితే చచ్చిపోతారని చెప్పేసి ఇక వాళ్ళకి తెలిసినప్పుడు మొదటి ఇంజక్షన్ ఫుల్ డోస్ ఇచ్చేసి 2 సార్లు చేశాడు. అమ్మాయి ఏమైపోయింది, ఎలా ట్రీట్ చేశాడు తెలుసా? ఆ అసలే బలహీన, ఆ బలహీనతతో చచ్చిపోయిన అన్నట్టు ఏం చేశాడు? క్రియేట్ చేసేసాడు. చూసారు, ఆపద ఎక్కడో లేదు, ఎక్కడ ఉంది? మన ఇంట్లో ఉండొచ్చు, మనం ఉన్నతోనే ఉండే. అందుకే మనం చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మీరు పొలం పనులకి వెళ్తారు ఉదయాన్నే నుంచి. మీరు క్షేమంగా లేని, మీరు చక్కగా పనిచేసి మనం క్షేమంగా ఇంటికి రావాలంటే ఎవరి మన చుట్టూ ఎవరు సెక్యూరిటీగా మనుషులు పెట్టుకో వస్తలే.
మనకి సెక్యూరిటీ ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనే. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన పొద్దున నువ్వు చేసా చూసావా? మనుషులు వెంటనే దేవుడికి అప్పగించే చూసారా? ఆ ప్రార్థనే కాపాడుతా. ఎంత అద్భుతమైన మాట రాయబడిందంటే, ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నాడు, వరంలో చేయలేసుకుని సల్లంగా ఉన్నాడు, కూర్చొని ఉన్నాడట. కూర్చొని ఉంటే ఆకాశం పాశం మీద పరిచేసి ఎక్కడ వచ్చింది ఆ పాము? విచిత్రం ఉంది కదా, పాములు ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. కానీ ఎక్కడ వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది. ఎలా వచ్చింది? ఏ గ్రామం ఏదో మొత్తం తీసుకెళ్ళి ఏం చేసింది? పట్టుకెళ్తా ఈడిని వదిలేసింది. అదే ఏం చేసింది? ఈయన కాటేసింది. ఆ కాటు ఈయనైపోయాడు. అందుకనే ఆహారం ఎక్కడే ఉండదు, మన దగ్గరే ఉంటది, మన ఇంట్లోనే ఉంటది. అదెందుకండి? మన చేతిలో ఉంది. ఇది చాలా ప్రమాదం తెలుసా? ఏంటిది? ఫోన్. ఈ ఫోన్ పేరు పోయి చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు? సమాజంలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. ఇది ఒక బాగుందండి. ఇదే వాళ్ళకి అబ్బాయి మన చేతిలో ఉంది బాబు. ఏ బాబు? మొబైల్ బాబు. కనుక ఇది చక్కగా పనిచేస్తుందంటే దాని కారణం ఏంటి? మనం చేసే చూసారు ప్రార్థనకి ఎంత పవర్ ఉందో. చూసారు, ఆహత రాకుండా నిన్ను కాపాడుతుంది ప్రార్థన. మొదటి పనితో చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేసిన రోజులో అది దొరికినది నమ్మిన మీరు వాటినన్నిటిని పొందుదని వారితో చెప్పారు. రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెండో అంతం ఏంటో తెలుసా? మనం అడిగినవన్నీ కూడా మనకి దేవుడు ఇస్తాడంట. దేవుడికి స్తోత్రం. ఏంటంట? మనం అడిగినవన్నీ ఆయన మనకి ఇస్తాడంట. మనం బతుకుంటాం. ఏదో అడుగుతున్నాం, ఈరోజైనా మీరు మనం చేతకెళ్ళిపోతున్నాము, అక్కడ నువ్వు కార్యం చేయి. లేకపోతే మనం చూడలేదు, నేను సువార్తించాలని వెళ్తున్నావు, నాకు సహాయం చేయి. లేకపోతే నువ్వు మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నాకు సహాయం చేయండి. లేకపోతే మనం పనికి వెళ్తున్నావు, నాకు సహాయం చేయండి. కానీ దేవుడి దగ్గర ఏది మనం అడుగుతామో అది ఆయన ఇస్తారు. దేవుడికి మన ముక్కలు కాక ఏది అడుగుతామో అది ఆయన మనకి ఇస్తారంట. ఒకరోజు పాస్టర్ గారు వెళ్తున్నాడంట, జున్ను తినాలని ఇచ్చిందంట. ఏం తినాలనిపించింది? జున్ను. జున్ను దొరికితే బాగుండని చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. దేవా, నాకు జున్ను తినాలని ఆయన అన్నాడంట. కనుక ప్రార్థన చేసి ఏమైపోయింది? ఇక ఆ రోజు ఆశ కలిగి మర్చిపోయాడు. ఇక దుర్గం కోసం ప్రార్థన చేసి ఆయన కూడా మర్చిపోయాడు. ఆగ్రహం ప్రార్థనకి ఎవరిగా 3 లీటర్లు జున్నుపాలు తీసుకొచ్చారు. ఎంత? 3 లీటర్లు జున్నుపాలు. దేవా, నేను ఎంత జున్నుముక్క చాలు అనుకున్నానయ్యా, నేను ఎంత జున్నుపాలు ఇచ్చాను దేవుడు స్తోత్రం అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం అని బాధపడ్డాడంట. అదేంటి జున్ను కావాలని కదా దేవుడు 3 లీటర్లు జున్నుపాలు ఎందుకు బాధపడ్డాడు అంటే, దేవా ఇది తింటే కాసేపటి నాకు ఏమైపోద్ది? అరిగిపోద్ది. అది ఒక ఆత్మీయుడు ఆయన ప్రార్థన చేసినంత బాగుందని బాధపడ్డాడు. హల్లెలూయా. ఒక ఆత్మను తెలుసున్నాయా, ఒక ఆత్మను దయచేయనైనా, ఒక ఆత్మను మాత్రం దొరికితే బాగుంది. అనవసరంగా తిండితే అరిగిపోయిందని అడిగాను దేవుడిని బాధపడ్డాడు. కానీ దేవుడి సన్నిధిలో నిజంగా నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండి నిజముగా ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? ఇచ్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. చెప్పండి. హల్లెలూయా. నేను కాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారు? కాల్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను 4 నెలల క్రితం బ్యాంక్ కూడా వెళ్ళాను లోన్ తీసుకోవడానికి. బ్యాంక్ తో మాట్లాడాను. ఆల్రెడీ చూడండి కొటేషన్ తీసుకొచ్చారు.
బ్యాంక్ వాడికి ఇచ్చారు. అయితే బ్యాంక్ వాడు ఏమన్నాడంటే, చూడడానికి మీరు రాజమండ్రి బ్రాంచ్ కి అయితే ఇస్తారండి, ఈ బ్రాంచ్ కి ఇవ్వాలి అన్నాడు. నాకు అలా కుటుంబం, నాకు ఈ బ్రాంచ్ లోనే కావాలి, నాకు రాజమండ్రి బ్రాంచ్ లో వద్దన్నా. అయితే నాకు సేమ్ కొటేషన్ కదండి, సేమ్ రేట్ కదండి నాకు వద్దాను. అలాగే ఆయనకి నాకు డిస్కషన్ వచ్చి ఆగిపోయి, దేవునికి స్తోత్రం. అది ఆగిపోవడం వల్ల మన మీద కొరకే, ఆగిపోవడం కూడా మన మీద కొరకే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక నూరు వచ్చింది, దేవునికి స్తోత్రం. వాళ్ళు 10 లక్షలు ఇస్తే వాళ్ళు కట్టేది 3 లక్షలే. చూస్తారా, ఇప్పుడు ఆ బ్యాంక్ లో 10 లక్షలు తీసుకుని 10 లక్షలు తెచ్చారు. వాళ్ళు 10 లక్షలు ఇచ్చబోతుంది, మనం కట్టాల్సిందంత 7 లక్షలు ప్లస్ అనే లేదా. ఇప్పుడు బ్యాంక్ 10 లక్షలు తీసుకోవడం, 10 లక్షలు 13 లక్షలు అవ్వచ్చు. నానా తిప్పబడి కట్టబోత ఫైనాన్స్ అవుతామని. దేవుడు అంత గొప్ప దేవుడు. ఏ దేవుడు ఉంటావో ఆయన శ్రేష్టమైనది మనకి ఇస్తాడు, గొప్పగా ఇస్తాడు మనకి, మంచి వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు. మనం ఊహించాలి కదా, మేము ఎప్పుడు అనుకోలే. ఆయన చేసే కార్యాలు అలాగే ఉంటాయి, దేవుడికి స్తోత్రం. అది ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు, కానీ అద్భుతంగా ఆయన కార్యాన్ని చేస్తారు. రెండో పనితో మనం అడిగినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తారు. చూడండి, మూడోది లూకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. త్వరగా లూకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మేము శపించు వారిని దీవించుడి, బాధపడుచు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేయగలడు? చేపట్టుకోవాలిగా. మనం ఎవరికి ఎక్కువ బాధ పెడుతున్నారు, మనం ఎవరికి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంట? మూడవదిగా బాధ నుండి ఆయన మనలను విడిపిస్తున్న బాధ నుండి ఆదరించబడతాం. మనం దేనిని ఆదరించబడతాం? బాధలు. అలా బాధలు వాళ్ళు పెట్టే బాధలను మనం ఆదరించబడాలి. మనం చేసే పని మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి చెప్పండి, ఏ సమయం చేయాలి? ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రార్థన తెలుసా? ఎందుకంటే రాత్రి అంతా నిద్రపోతాం, బాగుంటా రిలాక్స్ అయిపోతుంది, బ్రెయిన్ అంతా రిలాక్స్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. ఎవరు అప్పుడు ఉదయకాలం ఎవరు మనస్ఫూర్తిగా చక్కగా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఏ ఆలోచన వస్తాయక ఏది రాదు కదా. చాలా చక్కగా మనం ప్రార్థించగలం, చాలా చక్కగా దేవుడితో మనం మాట్లాడగలుగుతాం. నేను బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించి ఆ బాధలలో మనం ఏం చేస్తాం తెలుసా? ఆదరించబడతాం. వాళ్ళు పెట్టే దేవుడు పెట్టే ఎవరు కూర్చుంటే బాగా ఎక్కువైపోతాం. వాళ్ళు ఇది పరిస్థితి అని వాళ్ళు దేవుడికి అప్పగించండి, దేవుడు చూసుకుంటాడు. మనం శపించే వారు దేవుడు ఏమైతే వాళ్ళే శపించబడతారు. కానీ వాళ్ళ బాధలో మనం తప్పిస్తాం, వాళ్ళ బాధ నుండి మనం ఆదరిస్తాం. మనం ఆదరించబడాలంటే వాళ్ళు చేసేది ఒకటి, ప్రార్థన చేయాలి. దానిది ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకంటే చక్కగా చదవాలి, స్పీడ్కి చదువు. ఈ విషయాలను చెప్పలేదు, స్పీడ్కి చదువుకుంటే వెళ్ళిపోయి చక్కగా చదవండి. దేవుడు ఆశీర్వదించడానికి ఎవరిని ఆశ్రయించుకుంటున్నారు, వేటిని ఆశ్రయించుకుంటున్నారు, ఎవరిని ఆశీర్వదించారు, ఎవరి ప్రార్థన అది కూడా అభిషేకం వ్యక్తపరిచాడు. ఎవరి ప్రార్థన ఆనందిస్తారు, ఎవరి ప్రార్థన ఆనందించారు, ఎలా చేస్తే వింటారు, ఎలా చేస్తే ప్రతిఫలాలు పొందుతారు అన్ని తెలిసి చక్కగా. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఇస్తుంది అనుకోండి, అప్లికేషన్ లో ఉన్న విధంగా మనం వెళ్ళాలి. మన ఇష్టం సార్ మనం ఇచ్చేస్తారా? అలా అయితేనే మనకి ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక మాట, బ్యాంక్ లో మనకు డబ్బులు ఉన్నాయి, ఒక 10,000 కావాలి, తీసుకోవాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ నా డబ్బులు చెప్తారా? ఏం చేయాలి? బ్యాంక్ ఒక రూల్ ప్రకారంగా ఆ బేసిక్ లో మనం ఏం చేయాలంతా కూడా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసేప్పుడు మేనేజర్ పెట్టమనుకోండి, ఏం చేస్తాడు? ఎవరు అడుగుతాడా? అది పేరేంటే నువ్వు నీ వయసు ఎవరు అడుగుతాడా? ఏమన్నారు? ఆ బ్యాంకు రూల్ ప్రకారం
చేయకుండా ఫ్రెండ్షిప్ లో నువ్వు చక్కగా రాసి పిలప్ చేసి వాడికి వాడే వాడు ఎక్కడ కొట్టేసి మొత్తం నీ 10,000 నీకు. మనం కూడా ఆ రూల్ పాటించాలి. దేవుడు రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారంగా మనం పాటించగలిగితే మనం ఆదరించబడతాం, మనం దీవించబడతాం, మన వర్ధిల్లుతాం. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇంకో మనం చూడండి, నాలుగోదిగా ఆదరించబడతాం. నాలుగు చూడండి, నువ్వు అసలు 36 ఇంకా సువార్త 21:36. చాలా విషయం ఉంది, అక్కడ ముగిస్తాను. కాబట్టి నేను జరగబోవు తప్పించుకొని మనిషి కుమారుని శక్తి గలవాడకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించి మెల్లకోమగా ఉంటుంది. అంటే జయించడం శక్తి మొత్తం ఉంటాం. రేటింగ్ జయించడానికి పాపాన్ని, సాతాను యొక్క బంధకాలు, మనుషుల యొక్క కుయుక్తులు, వీటన్నిటిని జయించడానికి ఎలా ఉంటామంటే మనము శక్తివంతులుగా. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను, దేవుని ప్రజలు సమస్తే పడిపోతున్నారు, రామస్తే పడిపోతున్నారు, నష్టమైతే పడిపోతున్నారు, ఎవరి ఏదైనా ఇబ్బంది వస్తే పడిపోతున్నారు. వారి జీవిత ప్రార్థన లోపించింది. నాకు చాలా విషయంలో అక్కడ రాస్తాను. మా 2వ పాయింట్కి వస్తాను. ఎవరి ప్రార్థన ఆయన ఆలకించారు. మొదటిది ఏం చెప్పారు? ప్రార్థన బంతికి మనాలు. మొదటి మాట ఏం చెప్పారు? ఆపద మనకి రాదు. 2వ మాట మనం అడిగినవన్నీ మనకి లభిస్తాయి. ఏదైనా దేవుడు మనకు ఇస్తారు. 3వది మనము ఆదరించబడతాము. 5వదిగా జయించుటకు మనం ఏమవుతాం? శక్తివంతులము. చాలా విషయంలో మీరు గతిపోతున్నారు. 2వ విషయానికి వస్తాం. ఇక ఎవరి ప్రార్థన ఆలపించారు అంటే యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 30 యోహాను సువార్త 9వ అధ్యాయం 30. ఆలకింపడు ఆయన చిత్తము చొప్పున జరిగించని ఆయన వారి మనవి ఆలకించడంటే, అంటే ఎవరైతే పాపము చేస్తారో దేవుని ఎరిగి కూడా ఆయన రక్తంలో కడగాలి కూడా దేవుని చిత్తానుసారంగా చేయకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తారో, ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడంట. దేవుడికి స్తోత్రం. మన పాపము చేస్తూ ప్రార్థన చేసి ఆయన ఏం చేయడం వెళ్ళడం. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడండి. పాపము ఉండకూడదు. పాపం చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించడం. ఇంకా తోటకి వెళ్తాం. చూడండి 2వ చూడు 9వ కీర్తన 4 వచ్చారు. 9వ కీర్తన 4 వచ్చారు. 9:4. చదవండి. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలులకు కీడు చేయుచున్నాను. నేను చూపిన ద్వేషం ఉంచుతున్నాను. 2వదిగా ప్రార్థన చేస్తూ చేసే ప్రార్థన ఆలోచించడం. నేను చేసిన వారిని మనం కీడు చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. అంటే వాళ్ళు కీడు చేసేవాళ్ళగా, ఇతరులు బాధ చేసేవాళ్ళగా, ఇతరులు ఇబ్బంది పెట్టే వాళ్ళగా, ఇతరుల పట్ల మనం ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తూ బాధపెట్టే వాళ్ళగా
వాళ్ళు ఇబ్బంది పాలు చేసేవారుగా, వాళ్ళు బాగా పాలు చేసేవారుగా అలా వ్యవహరిస్తారంట, అలా ఉంటేదంట. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కీడు చేసేవారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే మనం మేలే చెయ్యాలి, కానీ ఎవరికి కీడుని చేయకూడదు. మేలు చేసేవారికి ఉండాలి, ఎవరికి కూడా చేయకూడదు. నా పాలసీ అది. సాధనైతే సహాయం చేయి, లేకపోతే బెదరకుండా కూర్చో. అందుకే ఎవరికి ఏమి కీడు కానీ అపాయం కానీ తలపెట్టి అసలు వారిని చదవతారు, వారిని బాగా చేయాలి, వారిని నాశనం చేయాలి, వాళ్ళ అప్పులు కానీ ఉండాలి అన్నటువంటి పాపు అన్నటువంటి ఆలోచన ఏమాత్రం రాదు. వాళ్ళెంతమంది నష్టమైన కలిగించిన మరి ఎంత నష్టాన్ని కలిగించేసిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళ శ్రేయస్సును కోరేవారిగానే ఉండాలి. కీడు చేసేవారి ప్రార్థన దేవుడు ఆలకించడం. ఫైనల్ ఈ మాట చదువుకున్న వాక్యం ముందులో చూడండి. సామెతల 28:9 సామెతలు 28:9 ధర్మశాస్త్రము వినబడకుండా తొలగించుకుని వాని ప్రార్థన. మూడవదిగా వాక్యము వినని వారి ప్రార్థన ఆలకించండి. ఎవరి ప్రార్థన ఆలకించడంట? వాక్యం వినని వారి ప్రార్థన. నేటి సమాజం ఎలా ఉందంటే, మందిరానికి వచ్చి కూడా వాక్యం రాసినటువంటి సమయంలో కూడా, వాక్యాన్ని చదవాల్సినటువంటి సమయంలో, వాక్యాన్ని చేయాల్సినటువంటి సమయంలో వేట్లో ఉంటున్నారు తెలుసా? చెప్పండి, వేట్లో ఉంటున్నారు. ఈ రోజు ఎందుకు వచ్చినారు మందిరానికి? మీరు సమయం చూసుకునే లేక ఇంటికాడ ఉండాలి, అంతే కదా. వాట్సాప్ స్టేటస్ యూట్యూబ్ వాక్యాన్ని వినని వారి ప్రార్థన దేవుడంట ఆలకించు. అంటే మనం ఏం చేయాలి? వాక్యం వినాలి. ఎక్కడికి వచ్చాము? దేవుడి సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చాము? ఆయన మాట వింటాను. మరి దేవుడి సన్నిధికి వచ్చి ఆయన మాట వినడానికి వచ్చి మనం చేసే పని ఏంటి? ఇలాంటి వారి ప్రార్థన దేవుడు ఏం చేయడంట? ఆలకించాడు. ఎంత పెద్దగా కానివ్వండి, ఎంత ఉన్నతమైన కానివ్వండి, దేవుడికి అంత అవసరం. మన దేవుడి పిల్లలు మనం నేర్చుకోవడానికి కొంచెం వినాలి, అన్ని పక్కన పెట్టాలి, అన్ని వదిలేసేయాలి. మన మనసు, మన ఆలోచన, మన చూపు లేకుండాలి. వాక్యం చదవాలి, వాక్యం చదవాలి, వాక్యం చూడాలి, చూస్తూ చక్కగా శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని మనము వినాలి. ఈ వాక్యం చూస్తే చాలా మంది ఆ సంఘాలలో ఏం చేస్తుంటారు చెప్పండి? దైవజనుడి వాక్యం చెబుతుంటారు, వీళ్ళ సభలో వీళ్ళు ఉంటారు. దైవజనుడు నష్టపోరు. దైవజనుడు ఆత్మావేశము, దైవజనుడు దేవుడు నష్టపోయి మీరే. వాక్యం కూడా కాలక్షేపం కోసం చేసుకుంటుంటే దేవుడి వాక్యం మనలో పనిచేయాలంటే నువ్వు రూపాయలు అవ్వాలి. ఎప్పుడు దేవుడి వాక్యం మనలో పనిచేస్తాడు. వాక్యం వినని వారి ప్రార్థన దేవుడు ఆలకించి. ఈ దైవ మీద సావుకులు ఉంటుంది చాలా మంది చోట్ల. సావుకులు వాక్యం చెప్తుంటాడు. ఈ సావుకులు ఏం చేస్తారు? సావుకులే కొన్ని మేనస్ చేయాలి, తెలియాలి. మేనస్ మనకు ఉండాలి. కొంతమంది సావుకులు, ఒక సావుకుడు బాగా నాకు పరిస్థితి తెలుసు. ఆయన వాళ్ళ సంఘాలలో చాలా ప్రసంగా వాక్యం చెప్పడానికి పోతారు. వాక్యం చెప్పి సౌకర్యాలు చాలా అనుకుంటారు. సంఘంలో కూడా ఉంటుంది, చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. సేవకులుగా తీసుకొస్తుంది. వాళ్ళ తీరేంటి, వాళ్ళ మాట ఏంటి అని పరిశీలన చేస్తుంటారు. నేను నాకు అలా అలవాటు ఉంది. వాక్యం చెప్తుంటే హలో నువ్వు ఎక్కడుండే పోతుంటాడు. దాన్ని సైలెంట్ పెట్టి ఏడాది మాట్లాడాలి. మనం చెప్పాలి, ఏడాది మాట్లాడాలి. బయటికి వెళ్ళి అది మేనస్. హల్లెలూయా. అంటే ఈ వాక్యం వినకుండా మన ఆలోచన వెళ్ళిపోద్ది, సంభాషణలోకి వెళ్ళిపోద్ది. నేను అనుకున్నా ఈయన చెప్తే విశ్వాసకి ఏం చెప్తాడు ఈయన, ఇంకా అలుగుడు ఎంతనేమో అనుకున్నా. అలా సాగుతున్నారు, అక్కడ కూర్చొని మాట హలో, దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. బ్రిటిష్ గారిని కలవడానికి ప్రైమ్ మినిస్టర్ వచ్చాడంట. ఆ దేశ ప్రధాని వస్తే లోపల ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన భార్య బయట ఉంది. దేశ ప్రధాని వచ్చి
ఆపితే ఆయన పిలవని పాస్టర్ గారు అంటే ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, ఆయన రానన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ముగిస్తున్నాడు, బయటకు వచ్చి ఎవరితో ఎవరితో మాట ఉంది? ప్రధానితో. అంటే మన మోదీ లాంటి వ్యక్తి. ఇప్పుడు మోదీ వచ్చి నన్ను పిలిచాడు అనుకోండి, అక్కడ ఉండి నేనేం చేస్తాను, బాబు మోదీ కావచ్చు మైక్ ఇక్కడ పాడేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నేను? మోదీ అయిపోతే ముఖ్యమంత్రి. ఎవరైతేనే వాక్యం అంత అయిన తర్వాతే, ప్రార్థన అంత అయిన తర్వాతే వాళ్ళతో మనము మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తూనే ఆ మధ్యలో ముగించేస్తా ఉంటాం. అవును, అంటే దేవునికి ప్రార్థన ఇస్తున్నాం, మనుషులకి ఇస్తున్నాం, దేవునికి ఇవ్వడం లేదు. కానీ పైగా చివరిగా ఎవరి ప్రార్థన ఆయన వినడంటే వాక్యాన్ని వినని వారి ప్రార్థన వినడు. కనుక దేవుని బిడ్డలను ముగిస్తున్నాము. ఈరోజు 5వ కీర్తన మనం ధ్యానం చేస్తాం. 5వ కీర్తనలో మన అంశం ఏంటి? ఉదయకాల ప్రార్థన. ఉదయకాల ప్రార్థన యొక్క ఫలితాలు మనం చూస్తే ప్రార్థనకి అంత శక్తి ఉంది. కనుక ప్రార్థన చేయకుండా మనం దినసరి ఏది చేయగలము. మన దినసరి ప్రార్థనాలంటే మనం క్షేమంగా ఉండాలి, మన ఇంటిలో క్షేమంగా, మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే ప్రార్థించే వారిగా ఉండాలి. అలా ప్రార్థన చేసి మొదటిగా దేవుడితో మాట్లాడి తదుపరి మన పనులు మనం చేసుకునే వాటికి ఉందాం. అట్టిలో పట్టిద్దరు దేవుడు మనకు అనుభవించి వాటిలో చేసి ప్రార్థన పనులుగా మన ముందుకు సాగుతుంది. మంచి పిల్లలు మనం పని చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.